పరిశుద్ధ మార్గములో యథార్థంగా నడవగలుగుతున్నామా? శరీరము నలగొట్టబడి ద్వారా ఏర్పరచబడిన ఈ మార్గములో నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండి ప్రార్థనా పరులుగా ఉండి మీరిచ్చే బహుమానాల కొరకు ఎదురు చూస్తున్నామా? అందరూ స్తోత్రం చెప్తారా? బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి, ప్రభు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి, ప్రభు మనకిచ్చిన మాటలను బట్టి ప్రభుని స్తుతించండి. గొంతెప్పి బిగ్గరగా స్తుతించండి, గట్టిగా స్తుతించండి. చేతులు పైకెత్తి నోరు తెరిచి కండ్లు మూసుకుని ప్రతి ఒక్కరూ హృదయపూర్వకముగా యేసయ్యా మీరు నా కొరకు ఎంత త్యాగం చేసినా నా బ్రతుకు మారకపోతే ఎలా, నా జీవితం మారకపోతే ఎలా, నాలో ఇంకా ఎంతకాలం ఈ లోపాలు, ఈ పాపాలు, ఈ శాపాలు, ఈ పాపమనే బురద, ఈ పాపమనే ఊపిలో ఎంతకాలం నేను పైకి లేపబడాలి? ఈ పరిశుద్ధ మార్గములో నడవాలి. పరిశుద్ధ స్థలములో చేరుటకు పరిశుద్ధ ఆభరణాలు ధరించుకోవాలి. నీతిని రాజ్యాన్ని వెంబడించాలి. మాలిన్యం అంటుకోకుండా సిద్ధపడాలి. పవిత్రముగా ఎదురు చూడాలి. వధువుగా సిద్ధపడాలి. ఒక పెండ్లికి ఒక కన్యక సిద్ధపడినట్లు, పెండ్లికి వధువు సిద్ధపడినట్లు వరుడైన మీ రాక కొరకు వధువైనటువంటి మేము సంఘములో సిద్ధపడి రెడీగా ఉండాలి. రాక కొరకు ఎదురు చూడాలి. రాక కొరకు కనిపెట్టాలి. రాక కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. రాక కొరకు మేము సిద్ధముగా ఉండాలి. అందరూ చప్పలు కొడతారా? చప్పలు కొడుతూ యేసయ్యా మేము సిద్ధపడతాం, మీ రాక కొరకు సిద్ధపడతాం. మాలో ఎటువంటి అపవిత్రత ఉండకూడదు, ఎటువంటి మాలిన్యం ఉండకూడదు, ఎటువంటి పాపం ఉండకూడదు. మీకు ఆయాసకరమైన జీవితం అలా ఉండకూడదు. మిమ్మల్ని బాధ పెట్టే జీవితం, మీ గాయాలు రేపే జీవితం మాలో ఉండకూడదు. మేము సిద్ధపడతామయ్యా, మీ రాకడ కొరకు సిద్ధపడతామయ్యా. పరిశుద్ధంగా ఉంటామయ్యా, నీతిగా జీవిస్తామయ్యా, భక్తి చేస్తామయ్యా, యథార్థంగా బ్రతుకుతామయ్యా. వాక్యాన్ని ప్రేమిస్తాం, వాక్యాన్ని అత్తుకుంటాం, వాక్య ప్రకారంగా బ్రతుకుతాం, వాక్య ప్రకారంగా జీవిస్తాం. మమ్మల్ని సరిచేయ ప్రభువా, సరిచేయ నాయన, సరిచేయ తండ్రి. మాలో ఏ లోపములు, ఏ పాపములు ఉన్నా సరిచేయండి, సరిచేయండి. మీకు ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన పాపులుగా, ఒక మేలిమి బంగారం వలె, ఒక సువర్ణం వలె మేము సిద్ధపడి మీ రాక కొరకు మేము కనిపెట్టాలి. అందరూ ప్రార్థన చేయాలి. చాలా మంది మౌనంగా ఉన్నారు. గట్టిగా ప్రార్థన చేయండి, ఎలుగెత్తి స్తుతించండి. ఎవరో చూడొద్దు, కండ్లు మూసుకొని ప్రభుని స్తుతించండి. చేతులు ప్రభు తట్టు చాపి, ప్రభువా నీ రాకడ కొరకు కనిపెట్టే మెలకువ జీవితం మాకు ఇవ్వండి, సిద్ధపాటు ఇవ్వండి, పవిత్రత ఇవ్వండి, నిరీక్షణ మాకు ఇవ్వండి, నమ్మకం ఇవ్వండి, దృఢమైన విశ్వాసం మాకు ఇవ్వండి. పాపములకు దూరం అవ్వాలి, అపవిత్రతకు దూరం అవ్వాలి. సాతాను దుష్టుని కార్యాలకు, శత్రు కార్యాలకు దూరం అవ్వాలి. మీ వాక్యానికి దగ్గర అవ్వాలి, మీ వాక్యానికి లోబడాలి, మీ వాక్యాన్ని ప్రేమించాలి, మీ వాక్యపు అడుగుజాడల్లో పరిగెత్తాలి. హల్లెలూయా. మీరు చేసిన త్యాగం మేము మర్చిపోకూడదు. మీరు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోకూడదు. మా బ్రతుకు కాలమంతా, ఈరోజే కాదు, మా బ్రతుకు కాలమంతా జ్ఞాపకం చేసుకోవాలి. మీ జన్మను, మీరు చేసిన అద్భుతాలు, మీరు చేసిన శిలువ త్యాగం, మీరు చేసిన అయా పునరుత్థానం, మీ రెండవ రాకడ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని మా భక్తిని మేము కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. లోకంలోకి వెళ్ళిపోకుండా పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిని రాజ్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ విశ్వాసించి స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని గణపరచండి.
మీలో ఏకమవ్వాలని, మీతో కలిసి ఉండాలని మా ఆశ. శరీరం అనే తెర ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు దేవుడు మనకు కృపనిచ్చాడు. ఆ శరీరము నలగొట్టబడకపోతే, ఆ బండ బద్దలాయకపోతే, ఆ బండకు సందులు ఏర్పడకపోతే ఈరోజు ఆ కృపా సింహాసనము దగ్గరికి మనం ఎలా ప్రవేశించగలం? ఆ పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టడం ఎలా? ఆ బండ ఎవరు? క్రీస్తే ఆ బండ, క్రీస్తే ఆ బండ. అందుకే పేతురు గారితో అంటాడు, నా బండ మీద నా సంఘమును కడతాను. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం, ప్రభు వైపు చూద్దాం. మీరు ఆ త్యాగం చేయకపోతే మాకు ఈ రక్షణ లేదయ్యా. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎందుకు ఈ అన్యాయపు తీర్పు? ఎందుకు ఈ గుద్దులు? ఎందుకు ఈ కొరడా దెబ్బలు, ఈ ఉమ్ములు, ఈ హేళన, ఈ బరువైన సిలువను మోయించడం? గొల్గొతా కొండ మీద సిలువను పొరండబెట్టి, ఆ సిలువ మీద యేసయ్యను పొరండబెట్టి, కాళ్ళలో చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం. మన తలంపులు మన యొక్క తలంపులు సరిగా ఉండాలని, ఆ తలంపులు, ఆ పాపిష్టి తలంపులన్నీ అణిచివేయబడి మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలని తలలో ముళ్ళ కిరీటం గుచ్చబడింది, ప్రక్కలో పల్లెపు పోటు పొడవబడింది. చేతులతో చేసిన ప్రతి పాపపు పనులు పరిపక్వమై ఈ చేతులు పరిశుద్ధం అవ్వాలని ఆ చేతులతో చేసిన పాపాలు బట్టి ఆయన చేతుల్లో మేకులు వేయించుకున్నారు. మన కాళ్ళతో చేసిన పాపాలు పరిపక్వమై పరిశుద్ధతలో నడవాలని మన కాళ్ళతో మనం చేసిన తప్పులకి ఆయన కాళ్ళలో మేకులు వేయబడ్డాయి. 1-40 కొరడా దెబ్బలు, ఉమ్మలు, నిందలు, హేళన, ఈ పరిహాసము ఎవరి గురించి? రక్తపు ఒక చుక్క లేకుండా శరీరంలో రక్తమంతా కార్చారే. యెరూషలేము వీధుల్లో యేసయ్య రక్తము ప్రవహించింది, గొల్గొతా కొండ మీద ప్రవహించింది. ఎవరి కోసం ఈ త్యాగం? ఎవరి కోసం ఈ ప్రాణ త్యాగం? ఎవరి కోసం ఈ గాయాలు? ఎవరి కోసం ఈ అన్యాయపు తీర్పు? ఇన్ని బాధలు పెడుతున్నా చివరికి అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీళ్ళు చేసే పనులు బట్టి వీరిని శిక్షించొద్దు, క్షమించయ్యా, క్షమించమని కోరుతున్నాడు నా ప్రభు. ఆయనను బాధ పెట్టి వారిని, అన్యాయపు తీర్పు తీర్చిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, ఉమ్ములు ఊసిన వారిని, గుద్దిన వారిని, తన్నిన వారిని, సిలువని మోయించిన వారిని, జాలి కనికరము లేకుండా పిడిగుద్దులు గుద్దిన వారిని, ఆ సిలువ మీద పడిపోతున్నా సరే మళ్ళీ పైకి లేవదీసి మళ్ళీ భుజాల మీద పెట్టి మోయించిన వారిని, కాళ్ళలో చేతుల్లో మేకులు వేసిన వారిని, తలలో ముళ్ళ కిరీటం గుచ్చిన వారిని, ప్రక్కలో బల్లెముతో పొడిచిన వారిని, ఆ సిలువ మీద ఉన్న యేసయ్యను హేళన చేసి పరిహాసమాడి, నువ్వు యూదుల రాజువైతే నువ్వు సిలువ మీద నుంచి కిందకి దిగురా హేళన చేసిన వారిని చివరికి అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు. యోహాను రాసిన మొదటి పత్రికలో 3:16 రాయబడిన మాట, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దీని వలన ఆయన ఎంత ప్రేమ గలవాడో మనకు అర్థమవుతుంది. ఎంత ప్రేమ గలవాడో, ఎంతో లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని బలియాగముగా మనకి ఈ లోకానికి అప్పగించారు, ఒక కానుకగా బహుమానముగా అప్పగించారు. ఆ కుమారుడే ఈ లోకానికి రాకపోతే మనకింత నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? ఇంత ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ఈ నీతి కలిగిన మాటలు ఎక్కడ దొరుకుతాయి? చెడ్డ జీవితంలోంచి మంచి జీవితంలోకి వచ్చే మాటలు ఎక్కడ దొరుకుతాయి? పాడైపోయిన బ్రతుకులు ఎలా బాగవుతాయి?
శిథిలమైపోయిన జీవితాలు, కుటుంబాలు ఎలాగా వాక్యం ద్వారా కట్టబడతాయి? ఆ రోజు యేసయ్య చేసిన త్యాగం, ఆ త్యాగమే ఈరోజు మనకి ఈ మంచి జీవితాన్ని, ఈ పరిశుద్ధత, ఈ నెమ్మది, ఈ విశ్రాంతి, ఈ రక్షణ, నిత్యరాజ్యానికి, నిత్యత్వానికి వెళ్ళడానికి, ఆయన కృపా సింహాసనం యొద్దకు చేరుకోవడానికి ఈ కృపను అనుగ్రహించింది. ఇంకా పాపంలోనే ఉంటావా? జీవితాన్ని మార్చుకుంటావా? ఇంకెందుకు, ఇంకెంతకాలం భక్తి అనే ముసుగులో ఇంకెంతకాలం ఈ పాపపు వేషాలు? నీ కంటితో చూడకూడని వాటిని ఎన్నో చూస్తూ ఉన్నావు. నీవెప్పుడు కన్నులను పవిత్రపరుస్తావు. నీ చెవులతో వినకూడని మాటలు వింటున్నావు. నోటితో మాట్లాడకూడదు మాట్లాడుతున్నావు. నోటిలోకి పంపకూడదు పంపుతున్నావు. నవలకూడదు నవ్వులుతున్నావు. కాలుస్తకూడదు కాలుస్తున్నావు. త్రాగకూడదు త్రాగుతున్నావు. చేతులతో ముట్టకూడని ముడుతున్నావు. చేయకూడని పనులు చేస్తున్నావు. కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నావు. హృదయంతో ఆలోచించకూడదు ఆలోచిస్తున్నావు. ఇంకా ఎంతకాలం ఈ పాపపు బ్రతుకు? ఇంకా ఎంతకాలం ఈ పాపిష్టి జీవితం? ఈరోజే మారుతావా? ఈరోజే నీ జీవితాన్ని మార్చుకుని, నీ శరీరాన్ని యేసయ్యకి అప్పగించుకుని, యేసయ్యా నీకు అనుకూలంగా బ్రతుకుతానయ్యా, నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా, నీకు ఆయాసకరమైన జీవితం నాలో ఉంటే తీసేయి ప్రభువా. నిన్ను సంతోషపెట్టే జీవితం నాకు కావాలయ్యా. నిన్ను ఆనందపరిచే జీవితం నాకు కావాలయ్యా. దేవుని అడుగుతావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ పాపిష్టి బ్రతుకును మార్చుకుని దేవుని సేవలో, దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో నమ్మకమైన బిడ్డగా జీవించడానికి సిద్ధపడతావా? జాలి లేని లోకం. ఏమాత్రం కూడా మనుషులు ఏ కోసానికి కూడా జాలి చూపలేదు. కానీ యేసయ్య జాలి చూపాడు. ప్రాణం పోతున్నా సరే వాళ్ళ మీద జాలి చూపాడు. ఆలకలేదు జాలి. మేకులు వేసిన వారికి, కొరడాలతో కొట్టిన వారికి, ఉమ్ములు ఊసిన వారికి, గుద్దిన వారికి, సిలువను మోయించిన వారికి, అన్యాయపు తీర్పు తీర్చిన వారికి, చనిపోతే నయమని చూసిన వారికి జాలి లేదు. కానీ యేసయ్య వాళ్ళ మీద జాలి చూపుతున్నాడు. వాళ్ళ మీద కరుణ చూపుతున్నాడు. వాళ్ళ మీద కృప చూపుతున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు? వీరెరుగురు, వీరిని క్షమించు, సమాప్తమైనది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను ఇది హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను దీన హృదయము. ఉద్ధరించుటకు నా దరి చేరితివా, కష్టముగా పుటకు నన్ను బలపరచితివా. కనికరించుటకు అందరూ పాడాలి, స్వరమెత్తి పాడాలి, చప్పట్లో. కష్టము బాపుటకు మళ్ళా. జాలి లేనిది మాయ కలత చెందేను ఇది హృదయము. జాలి లేనిది కలత చెందేను దీన హృదయము. కనికరించుటకు నా దరి చేరితివా, కష్టము బాపుటకు నన్ను బలపరచితివా. అందరూ స్వరమెత్తి పాడాలి. అందరూ స్వరమెత్తండి, చప్పట్లు కొట్టండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు, బయటల వారు కూడా కుర్చీలోంచి పైకి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. అందరూ నిలబడాలి. కుర్చీలో ఉన్నవారు, బయట ఉన్నవారు, కుర్చీలో ఉన్నవారు నిలబడి చప్పట్లు కొడుతూ పాట పాడుతూ దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. ఒక అద్భుతం, ఒక గొప్ప కార్యం ఈ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చేయబోతున్నాడు. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను,
యేసయ్యా నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించే అవును ఎందరు ఉన్నను ఆమేన్ హల్లెలూయా అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా ఆమేన్ నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. అందరూ స్వరమెత్తి చప్పలు కొడుతూ బిగ్గరగా ఆసక్తితో ఆత్మలో ఆనందముతో ఆత్మ సంతోషముతో నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా అందరూ స్వరమెత్తి పాడాలి. గ్లోరీ గ్లోరీ నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ధ్యానమా ఆమేన్ నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా. నా ప్రాణమా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా 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 యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే నీకే ఆరాధనా 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 నీకే స్తోత్రం హల్లెలూయా. వర్షిప్ లార్డ్ వర్షిప్ యు జీసస్ వర్షిప్ యు హోలీ స్పిరిట్ గ్లోరీ. నీకే ఆరాధనా నీకే ఆరాధన. ఉద్యమంగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. ప్రతి శోధన ప్రతి కీడు ప్రతి కష్టము బాధలు బలహీనతలు సమస్యలు అవసరతలు ఇరుకులు ఇబ్బందులు ప్రమాదాలు యేసు నామములో ప్రభువులా చంపిస్తున్నాం. ఆరాధన 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 దైవారాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన దైవారాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన దైవారాధన స్తుతి ఆరాధన దైవారాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన దైవారాధన
పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. యేసయ్యా యేసయ్యా నువ్వు చేసిన త్యాగం గొప్పది. మీ త్యాగం, మీ పనుల త్యాగం, ఆ బలియాగం ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. యేసు రక్తము ప్రతి పాపములను కడిగి శుద్ధి చేస్తుంది, శుద్ధి చేస్తుంది. Glory. Hallelujah. 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 యేసయ్యా 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 నీకే ఆరాధన, నీకే ఆరాధన, దైవారాధన, దైవారాధన, ఆరాధన, 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 ఆరాధన. యేసయ్యా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడా, గొప్ప దేవా, కనికరము గల దేవా, జాలి గల దేవా, ప్రేమ గల దేవా, కనికర సంపన్నుడా, మా కోసం వచ్చి కన్నీరు తుడిచినవాడా, మా కష్టములు మా బాధలు భరించినవాడా, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. అందరూ చప్పలు కొడుతూ యేసయ్య చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రం చెప్పండి. చప్పలు కొడుతూ స్తోత్రం స్తోత్రం బలియాగం, స్తోత్రం ప్రాణత్యాగం. ఇంతకన్నా ప్రేమ గలవారు ఎవరు? మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన కుమారుని కానుకగా ఇచ్చి బలియాగం అయిపోయి శరీరం అంతా నలగొట్టబడి ద్వారా ఒక మార్గం ఏర్పడింది. ఆ మార్గంలో ఉండి మనం ప్రార్థిస్తే మన ప్రార్థనలకు ప్రతిఫలం వస్తుంది. పరిశుద్ధ స్థలములో చేరుటకు అవకాశం దక్కింది. దేవుని తోప తండ్రి అని మొరపెట్టే యోగ్యత దొరికింది. నాన్నగారు తండ్రి అని అడిగే ఆధిక్యత మనకు దక్కింది. ఆ అదృష్టాన్ని మనం అనుభవిస్తున్నాం ఈరోజు. ఇంకా పాపంలోనే ఉంటావా? ఇంకా బంధకాల్లోనే ఉంటావా? ఆ బంధకాల్లోంచి బయటికి రాగలవా? నువ్వు రాగలిగితే దేవుడు నీ కొరకు ఒక మంచి మేలు దాచి ఉంచాడు. నీ కొరకు దాచి ఉంచిన మేలు నువ్వు పొందాలన్నా రా బయటికి. యేసు రక్తంలో ప్రతి పాపములను కడిగి ఆ బంధకాలు, ఆ సంఖ్యలు తెంపుకొని వాక్యము ద్వారా నువ్వు సరిచేయబడి రా బయటికి. యేసు నామములో సాతాను సామ్రాజ్యంలోంచి బయటికి రా. సాతాను కుయుక్తుల్లోంచి, సాతాను కుతంత్రాల్లోంచి, దుష్టుని పన్నాగాలు, శత్రు కార్యాలు, ఈ లోకమనే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం రా బయటికి. వాటన్నిటిని విడిచిపెట్టి యేసయ్య వైపుకు రా. యేసు రక్తములో కడగబడు. నువ్వు రాగలిగితే దాచుంచిన మీరు నీ కొరకు, నా కొరకే రాగలవా? ఇంకా ఈ పాపాన్ని జురుకుని తింటావా? ఈ ఊపి నాకు బాగుంది, ఈ ఊపి నాకు చాలా బాగుంది, ఇది జురుకుని తినడానికి బాగుందని ఇంకా ఆ పాప ఊపిలోనే కూరుకుపోతున్నావా? నో, రా, కమాన్. యేసయ్య దగ్గరికి రా. నిన్ను పిలుస్తున్నాడు. ఇంకెంతకాలం ఈ పాపాలు, ఎంతకాలం ఈ దౌర్జన్యాలు, ఎంతకాలం ఈ మోసాలు, ఎంతకాలం ఈ అన్యాయాలు, ఎంతకాలం ఈ అక్రమాలు, ఎంతకాలం ఈ దుర్మార్గతనం, ఎంతకాలం ఈ త్రాగుడు, ఎంతకాలం ఈ అబద్ధాలు, ఎంతకాలం ఈ బూతులు, ఎంతకాలం ఈ వ్యభిచారం, ఎంతకాలం ఈ దొంగతనాలు, ఎంతకాలం ఈ భయంకరమైన పాపిష్టి జీవితం, ఎంతకాలం ఈ మూఢనమ్మకాలు. రా బయటికి. ఎంతకాలం లోకం మీద, లోకం మనుషుల మీద, బంధువుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతావు? రా బయటికి. యేసునామములో నువ్వు రాగలిగితే నీ కొరకు వాగ్దానము చేయబడిన జీవికేయటం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను గురి ఎద్దుకు పరిగెడుతున్నాను, వెనుక ఉన్నవి మరిచి. వెనకేముంది?
లోకములో ఉన్న పాపం, లోకములో ఉన్న పాపం విడిచిపెట్టు. తెప్పో అబంధకాలు. యేసు రక్తములో కడగబడి యేసు కొరకు జీవించి యేసయ్యలో ఒక సాక్షిగా బ్రతుకు. ఇంటిలో, సమాజంలో, నువ్వు పనిచేసే కాడ, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా యేసయ్య బిడ్డగా బ్రతుకు. బ్రతికిన 3 దినాలైనా, ఎంతకాలమైనా యేసయ్య కొరకు పరిశుద్ధంగా బ్రతుకు. పరిశుద్ధుడిగా జీవించు. సంఘంలో పరిశుద్ధంగా బ్రతుకు. సంఘంలో సాక్ష్యాన్ని కాపాడుకో, కుటుంబంలో కాపాడుకో, ఈదులో కాపాడుకో, సమాజంలో కాపాడుకో. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధతను కాపాడుకో. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యోదయ, గలిలయ, సమరయ, భూమి అంతటా మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఎప్పుడు? పైనుంచి వచ్చే శక్తి మీరు పొందినప్పుడు, పైనుంచి వచ్చిన శక్తి మీరు పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. నీలో ఏకమవ్వాలని నిరీక్షణగా ఉన్నది. నీలో ఏకమవ్వాలని నిరీక్షణగా ఉన్నది. మా కాపరి వైనందునా మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపద వైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణ వైనందునా నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందునా ఈ క్షేమము మాకున్నది. మాకు నెమ్మదిగా ఉన్నది. ఎంతో ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. ఎంతో ధైర్యముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభించండి. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకోబోతున్నాం. మహోన్నతుడా, జయం గల యేసయ్యా, నీ యొక్క ఘనమైన నామమునకు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభించండి. ప్రభా, దేవా, ఈ యొక్క శుభ శుక్రవారం దినమున ప్రభా మేమందరము కూడా నాయన నీకు స్తోత్రములయ్యా. నీ సన్నిధిలో చేరి ప్రభా ఇంతవరకు నాయన నీ యొక్క సిలువను ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి అయ్యా మీరు నాయన సిలువలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని ప్రభా, ఆ యొక్క బలియాగాన్ని ప్రభా మేమందరం నాయన ఈ దినము తండ్రి అయ్యా గుర్తు చేసుకోవటానికి, జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఎందరైతే భక్తి శ్రద్ధలతో నాయన తండ్రి ఈ దినము ప్రభా నాయన యొక్క దినాన్ని ఆచరిస్తున్నారు, ప్రతి బిడ్డను ప్రభా మీరు ప్రత్యేకంగా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ఎందుకంటే సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడినటువంటి మాకైతే ప్రభా గొప్ప శక్తి అయి ఉన్నది నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. ఆ యొక్క కలవరి సిలువలో నా ప్రభా నువ్వు మరణించడం ద్వారా ప్రభా నాయన నీకు స్తోత్రం. మీరు మాకు గొప్ప నాయన విలువనిచ్చారు, శక్తినిచ్చారయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీవు ప్రాణం పెట్టుట ద్వారా ప్రభా అయ్యా నీ ప్రేమ ఎట్టిదైనది ప్రభా ఈ లోకానికి మాకు అర్థమవుతుందయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. లోకాన్ని ఎంతగా ప్రేమించావో తండ్రి అయ్యా, నీ యొక్క కుమారుని ఏ రీతిగా పంపించావో నాయన నా ప్రభా మేము నశించిపోకుండా ప్రభా పాపములో శాపములో నాయన అయ్యా నా ప్రభా నశించిపోకుండా ప్రభా మాకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ప్రభా మీరు మా కొరకు ఏ రీతిగా ప్రాణం పెట్టారో నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా నాయన ఈ రీతిగా నా ప్రభా ఈ దినం మేము తలపోసుకోవటానికి ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప శుభాగ్యాన్ని బట్టి అయ్యా ఈ మంచి దినాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున దేవుని గొర్రె పిల్లగా ప్రభు ఈ లోకానికి మీరు వచ్చారయ్యా. మా పాప భారం అంతటిని ప్రభా అయ్యా నీ వీపుపై మీరు వేసుకున్నారయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా.
మేము పొందవలసిన శిక్షను మీరు అనుభవించారయ్యా, మేము పొందవలసిన గాయాలు మీరు అనుభవించారు ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ శరీరం అనేటువంటి తెర ద్వారా ప్రభువా నాయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి గొప్ప ధైర్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ మార్గం నూతనమైనది, ప్రతిష్ఠించబడినది, జీవమగలిగినది ప్రభా. జీవమగల మార్గములో తండ్రి ఇంకా ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారేమో తండ్రి, ధైర్యము చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారేమో నాయన మీకు స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క మార్గంలోనికి సత్యమైనటువంటి జీవమైనటువంటి అయా యథార్థమైనటువంటి ప్రభా అయా మార్గంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి ప్రభా ఆ యొక్క ధైర్యాలు ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా నీవు సిలువలో పలికినటువంటి 7 మాటల ద్వారా ప్రభా మా జీవితంలో ఎన్నో ప్రభా నాయన గొప్ప మేలులయ్యా, ఎన్నో మేము నేర్చుకోవాలి ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. అంత బరువైన సిలువను మోస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను మీరు క్షమిస్తున్నారు ప్రభా. అంతగా గాయపరిచిన, కొట్టిన ప్రభా, నిందలు పెట్టిన అయ్యా వారిని ప్రభా మీరు క్షమించారయ్యా. నీకు స్తోత్రాలు. అటువంటి క్షమాపణ గుణము తండ్రి మాకు కూడా మీరు నేర్పించండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు క్షమిస్తున్నారయ్యా. క్షమాపణ ప్రభా నీలో ఉన్నది ప్రభా. నీ రక్తము చిందించడం ద్వారా క్షమాపణ ఉన్నదయ్యా మా పాపాలకు తండ్రి. అయ్యా నాయన ప్రతి వస్తువు రక్తము చేత నాయన నా ప్రభా శుద్ధి చేయబడుతుంది కానీ ప్రభా పాపాలను క్షమించేటువంటి అధికారం నీ రక్తంలోనే ఉన్నదయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీవు కార్చిన రక్తములో ప్రతి పాపిని ప్రభ క్షమించమని అడుగుతున్నానయ్యా. ప్రతి రోగిని మీరే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. కృప చూపించండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభ చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి మీరు వచ్చారు ప్రభా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి మీరు వచ్చారయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అతడు నలగొట్టబడటం నీకు ఇష్టమైంది ప్రభా. అతనికి వ్యాధిని మీరు అనుగ్రహించారు ప్రభా. వ్యసనాక్రాంతుడుగా ప్రభా నాయనా నీకు స్తోత్ర నిందను అనుభవించిన వాడిగా ప్రభా. అయా లేత మొక్కవలే ఎండిన భూమిలో పెరిగినటువంటి నాయన మొక్కవలే ఉన్నటువంటి నీవు ప్రభా మా కొరకు నాయన సొగసైనను స్వరూపమైనను లేకుండా మీరు మా కొరకు ఎంతగానో గాయపరచబడ్డారయ్యా. మీలో సమస్తాన్ని మా కొరకు అర్పించారు ప్రభా. ఆఖరి రక్తబొట్టు వరకు నాయన మీరు మా కొరకు అర్పించారు ప్రభా. మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ లోకంలో మనుషుల కొరకు మనుషులు ఎవరు ప్రాణం పెట్టలేదు ప్రభా. తండ్రి ఒకరి కొరకు ఒకరు ఎవరు ప్రాణం పెట్టలేరు నాయన. ఈ లోకంలో మనుషులైతే బలవంతంగా ప్రాణం తీసుకుంటారు, దానివల్ల ఏ ఉపయోగం లేదు ప్రభా. నీవైతే ప్రభా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని రక్షించాలని అయా విధేయతలో పాపములో శాపములో కూరుకుపోయినటువంటి జిగటగల దొంగ ఊబులో ఉన్నటువంటి అయా మానవులను రక్షించాలని ప్రభా దేవానికి స్తోత్రం. అందరి కొరకు మీరు ప్రాణం పెట్టారయ్యా. అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా ఎవరైనా ఈ రక్షణ సువార్తను నమ్మలేని స్థితిలో ఉన్నారేమో ఇప్పటికైనా ప్రభా వారి హృదయాలు తెరుచుకొని ప్రభా అయా నీవే ప్రభా లోకానికి రక్షకుడుగా 2వ రాకడలో నువ్వు రాబోతున్నావని సిద్ధపడినటువంటి వధువు సంఘమును మీతో వెంట పెట్టుకుని వెళ్ళబోతున్నా ఉన్నామని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ప్రభా నీ అందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి అయ్యా. నీ అందు విశ్వాసం ఉంచి నీ మార్గంలో నడిచేటువంటి జ్ఞానాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా అయా నీకు స్తోత్రం. ఒకవేళ ఎవరి హృదయమైనా నీకు ఇంకా దూరంగా ఉందేమో నాయన ప్రభా, ఎవరైనా లోకాశల వైపు నాయన ఆశల వైపు ఇంకా చూస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నారేమో ఇప్పటికైనా ప్రభా అటువంటి నాయన వాటిని విడిచిపెట్టి ప్రభా నీకు దగ్గరేగా ప్రభా నీ పాదాల ఎద్దకు వచ్చి నీ పాదాల ఎదుట నీ సిలువ యొద్ద మోకరిల్లి ప్రభా నీవిచ్చే స్వస్థత క్షమాపణ ధైర్యము సమృద్ధి ప్రతి ఒక్కటి పొందుకునేటువంటి భాగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఇంతవరకు వాక్యాన్ని వదిలించండి. మీ దాసులను దీవించండి. నీ సన్నిధికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిపై నీ యొక్క సిలువ విలువైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద నిండుగా మెండుగా మీరే కుమ్మరించమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అయ్యా నాయన మా జీవితాంతము కూడా మీ యొక్క జనన మరణ పునరుద్ధానములు మేము ఎల్లప్పుడూ ప్రతి క్షణం ప్రతి నిమిషం మా ఊపిరి మా శ్వాస ఉన్నంత వరకు ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన వారుగా నీకు లోబడుతూ నీ చిత్తాన్ని నెరవేర్చే జీవితాలు మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మను సహవాసము సన్నిధి చేరు మనందరి కుటుంబాలకు ఈ లోకంలో సకల పరిశుద్ధులకును ఆయన రక్షణలో ఎదుగుతున్న మనకు మన కుటుంబాలకు ఈ భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులకును ఈ పరిచర్యలో జరుగుతున్న పనిపాట్లకును ఈ రాత్రికి జరుగుతున్న కూడికకు ఈ సమయంలో ఈ ఫలహారములు ఏర్పాటు చేసిన బిడ్డలకును వారి కుటుంబాలకును సదాకాలము తోడిగా ఉండి నడిపించును గాక. అందరూ చెప్దాం ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము
కలుగును గాక. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, ప్రభు స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.